శతమానం భవతి. చూసావా నా లెక్క ఎంత కరెక్ట్గా ఉందో? మనం చెప్పిన ప్రతి మాట దాని మనసుకు తాకింది. అందుకే ఆ చీకట్లో కలిసిపోతుంది. భార్గవి, తొందరగా వచ్చి రాధను ఒకసారి చూడు. మురారి, రాధకి స్కాన్ చేయాలి. కడుపులో బేబీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఫర్దర్గా మెడిసిన్స్ తీసుకోవాలి. ఎలా భార్గవి? తను ప్రెగ్నెంట్ అన్న నిజం తనకి చెప్పలేము. ఈ విషయం ఇంట్లో ఎవరితోనూ చెప్పలేము. తనకి తెలియకుండా తనని స్కానింగ్కి ఎలా తీసుకెళ్ళగలం? నువ్వు నాకు ఫోన్లో చెప్పిన దగ్గర నుంచి నాకు చాలా టెన్షన్గా ఉంది. అందుకే ఇలా బయట నుంచొని నీకోసం ఎదురు చూస్తున్నాను. మురారి, తన కండిషన్ ఏంటో మనకు తెలుసు, తనకి తెలీదు. ఈ నిజాన్ని ఇంట్లో చెప్పే పరిస్థితుల్లో నువ్వు లేవు. అందుకే తను ఎలాగో మెడికల్ అబ్జర్వేషన్లో ఉంది కాబట్టి కొన్ని టెస్టుల కోసం తీసుకెళ్తున్నామని ఇంట్లో అందరికీ చెప్పి తీసుకెళ్దాం. ఏం జరుగుతుందో తనకి తెలియదు కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఏదో ఒకటి చెప్పి స్కాన్ చేయొచ్చు. తను ఆడపిల్ల భార్గవి. ప్రెగ్నెంట్ స్కాన్ చేస్తే రాధకి డౌట్ రాదంటావా? అన్నీ ఇక్కడే అనుకోవడం ఎందుకు? అక్కడికి వెళ్ళాక ఏదో రకంగా చెప్పి రాధకి డౌట్ రాకుండా నేను చేస్తాను కదా. నువ్వేం టెన్షన్ పడకు. ముందు రాధ ఎక్కడుందో చెప్పు. తన గదిలోనే ఉంది. రా వెళ్దాం. రాధా, రాధా. తను స్నానం చేస్తున్నట్టుంది, వస్తుంది. బయట వెయిట్ చేద్దాం. ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. రాధా, రాధా. మురారి, తన వాష్రూమ్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? రాధా, రాధా. రాధా. గుడ్ మార్నింగ్ డాక్టర్. పొద్దున్నే వచ్చారు, ఏంటి సంగతి? సత్య, రాధ ఎక్కడుంది? నేను చూడలేదు మావయ్య. గదిలోనే ఉండుంటుంది, బయట ఎక్కడా లేదే. బాబుగారు, రాధమ్మ ఎక్కడ కనిపించడం లేదు. ఉదయం కాఫీ ఇవ్వడానికి రాధమ్మ గదిలోకి వెళ్ళాను బాబు, కానీ అమ్మగారు గదిలో కనిపించలేదు. బయట ఎక్కడైనా ఉన్నారేమో అని చుట్టూ చూశాను, కానీ ఎక్కడ కనిపించలేదు. నాకెందుకో భయంగా ఉంది. ఏంటి కిట్టయ్యా, ఏం జరిగింది? రాధ కనిపించట్లేదమ్మమ్మా, ఇంట్లో ఎక్కడా లేదు అని జ్యోతి చెప్తుంది. బావా, ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళొస్తున్నాను మురారి. ఏమైంది? రాధ ఇంట్లో లేదు బావా. మొన్నట్లాగా కొండ మీద గుడికి వెళ్ళిందేమో, వెళ్ళి చూసొస్తాను. నేను ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను కదా. రాధ అక్కడ ఎక్కడా కనిపించలేదు. నేను పొలం నుంచి వస్తున్నాను అయ్యగారు. రాధమ్మ అక్కడ కూడా కనిపించలేదు. వస్తుంటే వీధిలో కూడా ఎక్కడా లేదు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఇంట్లో ఉండవలసిన మనిషి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అసలే తనేంటో రాధకు తెలీదు. నా గతమేంటి అనుకుంటుంది. ఏమీ తెలియని మనిషి తెలియని ప్రదేశానికి ఎలా వెళ్ళిపోతుంది? చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్న రాత్రి నేను మీ నాన్నగారి ఫోటోతో మాట్లాడుతుంటే రాధ వింది. అప్పుడే తను చాలా ఎమోషనల్గా నాతో మాట్లాడింది. తన బాధను చూసి నా కన్నీళ్ళొచ్చాయి. అన్ని పరిస్థితులు సర్దుకుంటాయని నేను రాధకు నచ్చచెప్పాను, కానీ తాను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టుంది. ఒకవేళ అలా వెళ్ళిపోయిందేమో.
చూస్తుంటే చాలా కాస్ట్లీ ఫోన్లా ఉంది. దీన్ని అమ్మేస్తే మంచి డబ్బులే వస్తాయి. ఫ్రెండ్స్తో కలిసి వారం రోజులు పార్టీ చేసుకోవచ్చు. ముందు దీన్ని నాన్నకు తెలియకుండా అమ్మేయాలి. అదేంటి నాన్న, నువ్వు పనిలోకి వెళ్ళలేదా? ఈరోజు శుక్రవారం కదరా, గుడికి వెళ్తాను తెలుసుగా. ముందు గుడికి వెళ్ళి అట్టించడి పనిలోకి వెళ్తాను. వెళ్దాం పదా. నువ్వు వెళ్ళానా? నాకు చిన్న పనుంది, నేను చూసుకొని వస్తాను. నువ్వు పెద్ద పంచాయతీ ప్రెసిడెంట్, మరి పనులు ఉండడానికి. అయినా నీకేంట్రా పని? ఆ గుంటకాలతో కలిసి గుంటాట ఆడుకోవడమే కదా. నీ పని అంటే నా బాధ తెలుసు. ముందు గుడికి వెళ్దాం పదా. అమ్మో, ఈ ఫోన్ తీసుకెళ్లి అమ్మేసి డబ్బులు తెచ్చుకుందాం అనుకుంటే నాన్నేంటి ఇలా బుక్ చేశాడు? ఇప్పుడు రానంటే నాన్నకు ఖచ్చితంగా అనుమానం వస్తుంది. సర్లే, ముందు గుడికెళ్ళి నాన్నకి ఏదో ఒకటి చెప్పి అటు నుంచి అటు వెళ్ళిపోదాం. సరే పద్నానా. చెప్పండి అసయ్య గారు. గుడ్ మార్నింగ్ కార్తిక్ గారు. చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. మీరు వెంటనే బయలుదేరి రావాలి. ఏంటి అసయ్య గారు మీరు అనేది? గుడ్ న్యూసా? అంటే భాను ఆచూకీ తెలిసిందా? ఆవిడ ఆచూకీ తెలియలేదు, కానీ ఇన్ని రోజులు ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది కదా. ఆ ఫోన్ ఇప్పుడు ఆన్ అయింది. అది ఏ ఏరియాలో ఉందో టెలిఫోన్ సిగ్నల్ ద్వారా మా వాళ్ళు ట్రేస్ చేశారు సార్. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. ఇది మనకు పెద్ద ఇన్ఫర్మేషన్ సార్. మీకు కూడా లొకేషన్ షేర్ చేస్తాను. వెంటనే బయలుదేరండి. వెంటనే బయలుదేరుతున్నాను అసయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. విన్నావా నీలిమా? భాను ఫోన్ స్విచ్ ఆన్ అయిందంట. ఆ లొకేషన్ కూడా ట్రేస్ అయిందంట. అంటే భాను ఇంకాసేపట్లో కనిపించబోతుంది. భాను మనకి దొరకబోతుంది. మళ్ళీ నేను భాను సంతోషంగా ఉంటామని నీకు ముందే చెప్పాను కదా. భాను నాకు దూరం అయిపోతుందని మాట్లాడావు కదా. ఇప్పటికైనా తెలుసుకో మా ఇద్దరి అనుబంధం ఎంత గొప్పదో, మా ఇద్దరి మధ్య ఉన్న అనురాగం ఎంత బలమైందో ఇప్పటికైనా తెలుసుకో. నా ప్రాణమైన నా భాను నాకెప్పటికీ దూరం కాదు. అమ్మా, ఏంటి నాన్నా, చాలా రోజుల తర్వాత నీ గొంతులో సంతోషం వినబడింది. ఏమైంది? నిజంగా ఇది పెద్ద గుడ్ న్యూస్ అమ్మా. ఇన్ని రోజుల నిరీక్షణకు ఈ రోజుతో తెరపడబోతుంది. భాను ఫోన్ సిగ్నల్ ట్రేస్ అయిందంట. ఆ ఫోన్ ఇప్పుడు ఆన్లోనే ఉందంట. పోలీసులు లొకేషన్ ట్రేస్ చేశారు. అవునా? వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు. నేనిప్పుడు అక్కడికి వెళ్తున్నానమ్మా. కాసేపట్లో భాను కనిపించబోతోంది. తనని తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తానమ్మా. కొద్దిసేపట్లో నేను భాను చూడబోతున్నానమ్మా. ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా కార్తీక్. ఈరోజు పొద్దున్నే లేచి ఏదైనా మంచి విషయం తెలిస్తే బాగుండని చెప్పి దేవుడికి దండం పెట్టుకున్నానురా. నిజంగానే దేవుడు కరుణించాడురా. వెళ్ళు నాన్న, త్వరగా వెళ్ళు. భానుని కలవగానే ఇమీడియట్ గా నాకు ఫోన్ చేయి. నేను కూడా తనతో మాట్లాడాలిరా. తప్పకుండా అమ్మా. నేను అక్కడికి వెళ్ళాక నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. సరే. భాను ఎప్పటికీ ఇంకా కనబడదేమో అని మేమందరం ఎంత భయపడ్డాము. కానీ నీ ఫోన్ ఆన్ అయింది అంటే ఖచ్చితంగా నువ్వు తొందరగానే ఇంటికి వచ్చేస్తావు. ఇంతకీ ఎక్కడున్నావు భాను? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎవరికి చెప్పకుండా ఎలా వెళ్తుంది? తన గతాన్ని మర్చిపోయిందని డాక్టర్ కూడా చెప్పారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో తను ఎక్కడికి వెళ్ళుంటుంది? అదే అర్థం కావట్లేదమ్మా. అయినా రాధ ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? తన గతాన్ని గుర్తు చేయడానికే కదా మనందరం తపన పడుతున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళిపోయింది? ఏమో,
ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుస్తుందమ్మా? బయటికి చెప్తారా ఏంటి? బయటికేమీ తెలియనట్టు అమాయకంగా ఉంటారు కానీ మనసులో ఒకటి పెట్టుకుంటారు. అది ఎవరూ చదవలేం కదా. మనసును చదివే శక్తి మన దగ్గర లేదు కదా. అందుకే తన మనసులో ఏముందో మనకెవరికి తెలీదు కదా. అందరం బాగానే చూసుకుంటున్నాం. తను తిరిగి వచ్చినందుకు అందరం సంతోషంగానే ఉన్నాం. కానీ అలాంటిది ఇలా ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందేంటి? మనం బాధపడుతున్నాం కానీ ఆ బాధ తనకు కూడా ఉండాలి కదా. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళిందో? ఈ భాను అజుకి ఇప్పుడే దొరకాలా? ఈ ఫోన్ ఇప్పుడే ఆన్ అవ్వాలా? అసలు ఇంకా భాను రాదు, ఎప్పటికీ కార్తీక్ జీవితంలో నేనే ఉండిపోతాను అని నేను సంతోషిస్తుంటే ఇప్పుడు ఇలా జరిగిందేంటి? ఛ! ఇదేంటి, ఈ ఫోన్ నా దగ్గర ఉందని తెలిస్తే నాన్న నన్ను చంపేస్తాడు. ఇదేంటి భాను ఫోన్ కట్ చేస్తుందేంటి? నాకేం తెలుసు కార్తీక్? ఇన్ని రోజులు ఫోన్ ఆఫ్లో ఉండడం ఏంటి, ఇప్పుడే ఫోన్ రావడం ఏంటి? హ, నువ్వు ట్రై చేస్తుంటే కట్ అవ్వడం ఏంటి? నాకేదో చాలా ఆశ్చర్యంగా ఉంది. హలో హలో, కార్తీక్ గారు బయలుదేరారా? మేము బయలుదేరాం సార్, చాలాసేపు అయింది. ఎస్ఐ గారు మేము వచ్చేస్తున్నాం. అయితే భాను ఫోన్కి ట్రై చేశాను, 2 సార్లు రింగ్ అయిందండి, కానీ తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదెందుకో నాకు అర్థం కావట్లేదు సార్. వద్దు సార్, మీరు ఫోన్ ట్రై చేయకండి. అదేంటి సార్ అలా మాట్లాడతారు? తను నా భార్య, తన ఫోన్కి నేను ట్రై చేయకపోవడం ఏంటి? అందులో తప్పే ఉంది సార్. భానుమతి గారు మీ భార్యే సార్, నేను కాదు అన్నాం. కానీ ఆవిడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు కదా. ఆ ఫోన్ ఆవిడ దగ్గర ఉంది అనుకుంటున్నాము, కానీ ఆవిడ చుట్టూ ఎవరున్నారో కూడా మనకు తెలియదు కదా. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు అన్నప్పుడే డౌట్ వచ్చింది. అందుకే లొకేషన్ ట్రేస్ అయింది కాబట్టి మనం ముందు అక్కడికి వెళ్దాం. కానీ మీరు దయచేసి ఫోన్ ట్రై చేయొద్దండి. తను పొరపాటున వేరే సిచ్యువేషన్లో ఉంటే మరింత ఇబ్బంది పడతారు. దగ్గరలోనే ఉన్నాం, రీచ్ అవుతున్నాం. సరే సార్, సారీ ఎస్ఐ గారు, నేను ఇదంతా ఆలోచించలేకపోయాను. మేము కూడా వస్తున్నాం కదా, భానుని కలుస్తాను. నేను లొకేషన్ పంపిస్తాను, మీరు చూసుకొని వచ్చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పదరా వెళ్దాం.
నేనెవరో నాకు తెలియదు. నా పేరేంటో కూడా నాకు తెలియదు. నా గతం ఏంటో నాకు తెలియదు. నా ముందున్న వాళ్ళు నన్ను రాధ అంటున్నారు. అసలు నేనెవరో నాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే నా గతాన్ని వెతుక్కుంటూ నా గమ్యం తెలియని ప్రయాణం మొదలుపెట్టాను. నా గతం నాకు గుర్తొచ్చేలా నువ్వే చేయాలి. ఈ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా నువ్వే నన్ను నడిపించాలి. దిక్కులేని వాళ్ళకి భగవంతుడే దిక్కు అంటారు. కనీసం పేరు కూడా తెలియని ఒక మనిషిగా ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను. నేనెవరో, నా వాళ్ళెవరో, నా గతం ఏంటో నాకు తెలియదు. నేనేంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలోనే అడుగులు ముందుకు వేస్తున్నాను. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి, ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. కానీ నువ్వు నన్ను కాపాడతావన్న నమ్మకంతో, నువ్వు రక్షిస్తావన్న ఆత్మవిశ్వాసంతో ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాను. నువ్వే కాపాడాలి స్వామి. నా వాళ్ళెవరో నాకు చూపించు స్వామి. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం. బావా వెళ్దామా? సరే మురారి, పద. అమ్మా, రాధను వెతకడానికి వెళ్తున్నాను. తనని తీసుకుని వస్తాను. నన్ను ఆశీర్వదించు. వెళ్ళిరా నాన్న. ఇది మరీ బాగుంది తమ్ముడు. తను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలీదు. అలాంటి మనిషిని నువ్వెక్కడని వెతుకుతావు? ఊరంతా చూసొచ్చారు. ఊర్లో ఎక్కడా కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియని వ్యక్తి గురించి గమ్యం తెలియని ప్రయాణం ఎలా చేస్తావు? ఎక్కడుందని కనిపెడతావు? ఎక్కడో దగ్గర ఉండే ఉంటుంది కదక్క, అక్కడికి వెళ్తాను. ప్రపంచం మొత్తం వెతుక్కుంటూ వెళ్తాను. అలా ఎక్కడో దగ్గర నా రాధ నాకు కనపడుతుంది కదా, తీసుకొస్తాను. తను కనిపించే వరకు వెతుకుతాను. నా కాళ్ళు అరిగిపోయే వరకు వెతుకుతాను. నా రాధ నాకు కనిపించి మళ్ళీ నాకు దొరికే వరకు తిరుగుతూనే ఉంటాను. దయచేసి ఆపకు. చూడు జయ, మురారి రాధను ఎంతగా ప్రేమించాడో మనందరికీ తెలుసు. తనంటే మురారికి ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు. 6 నెలలు తను కనిపించినందుకు మురారి ఎంత బాధపడ్డాడో మనందరం చూశాం కదా. మాట్లాడే ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసుకో. పద మురారి. ఏంటండి ఇది? అసలు ఇంటికి ఏ గ్రహణం పట్టింది? పున్నమి వెలుగులతో ఆనంద నిలయంగా ఉండాల్సిన ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఎవరి కన్నో ఈ ఇంటి మీద పడింది? ఎవరి ఆక్రోశానికి ఇదంతా జరుగుతోంది? ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి తన గతాన్ని తెలుసుకోవాలనుకుంటుంది, కానీ ఫలించడం లేదు. చివరికి రాధ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటమ్మా, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే దాన్ని వెతుక్కుంటూ మావయ్య వెళ్ళడం ఏంటి? తనని మళ్ళీ తీసుకొస్తాడు. ఇంకా నా జీవితానికి మావయ్య దక్కడా? నువ్వేం కంగారు పడకే. అది రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ పాటికి ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటుంది. ఇక మురారికి ఎక్కడ కనిపిస్తుంది? ఇక అది కనిపించడం కలే అవుతుంది.
తెలియటం అనేది భాను వచ్చేస్తుందా? అవునన్నయ్యా. కార్తిక్ నీలిమ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. ఇక భాను మన ఇంటికి వచ్చేసినట్టే అన్నయ్య. నా కోడలు నా ఇంటికి వచ్చేస్తుంది. నా ఇంటి మహాలక్ష్మి నా ఇంటికి వచ్చేస్తుంది.